హైదరాబాద్లోని అల్వాల్ ట్రూ వ్యాలీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కార్ల షోరూంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. హైదరాబాద్లోని అల్వాల్ ట్రూ వ్యాలీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ నడి తెలుసుకుంది. దుర్గేష్, చెప్పండి, కార్ల షోరూమ్ లో ప్రమాదం జరిగిందంటున్నారు. దీనికి సంబంధించి అధికారులు ఏమైనా చెప్పడం జరిగిందా? ఏమన్నారు ప్రమాదానికి గల కారణానికి సంబంధించి? హైదరాబాద్ నగర శివార్ల అల్వాల్లో అగ్నిప్రమాదం సంభవించింది. కార్ల షోరూమ్ వ్యాన్ జోన్ ఏదైతుందో కార్ల షోరూమ్ లో అగ్నిప్రమాదం సంభవించడం దాకా ఉన్నటువంటి సిబ్బంది, ఆ స్థానికులు కూడా ఫైర్ కంట్రోల్ కాల్ చేయడంతో ఫైర్ కంట్రోల్ సిబ్బంది కూడా ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకుంటుంది. లోపల ఉన్నటువంటి ఫర్నిచర్ అవన్నీ కూడా ధ్వంసమైన పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ ఆ కాలి పూర్తి కావడం కానీ కేవలం ఫైల్స్ మాత్రమే ఎక్కువగా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి ఉన్నటువంటి అని వాళ్ళు అధికారికంగా చెప్తున్నటువంటి పరిస్థితి. కేవలం ఎటువంటి ఆ ప్రాణ నష్టం జరగలేదు, కేవలం ఆస్తి నష్టం మాత్రమే జరిగిందని చెప్పవచ్చు. ఆ కార్లన్నీ కూడా ఏదైతే ఉన్నాయో పక్కన ఉన్నటువంటి పార్కింగ్ ప్లేస్ పెట్టడంతో కార్లకు ఎటువంటి ప్రమాదం జరగలేదని చెప్పచ్చు. లోపల ఉన్నటువంటి స్టోర్ మెటీరియల్ ఏదైతే ఉందో అది కూడా మోతాదులు అంటే కూడా 70% వరకు కాలి పూర్తి అయినట్టు కూడా తెలుస్తున్న పరిస్థితి. ఏంటంటే అక్కడ ఉన్నటువంటి స్థానికులు కానీ అక్కడ ఉన్న సిబ్బంది కూడా చెప్తున్న పరిస్థితి. ఘటనస్థానానికి చేరుకున్న ఫైర్ సేఫ్టీకి సంబంధించిన దానిపైన ఆలోచన. ఎందుకంటే ఫైర్ సేఫ్టీ ఏదైతే ఉందో కంపెనీలు కానివ్వండి, షాప్స్ కానివ్వండి, షోరూమ్స్ కానీ ఫైర్ సేఫ్టీ మెజర్స్ కూడా కంపల్సరీ మెయింటైన్ చేసిన పరిస్థితి ఉంటుంది. మరి అక్కడ షోరూమ్ పెట్టుకున్నారు అంటే ఇక్కడ స్టోర్ రూమ్ ఉందంటే స్టోర్లో ఖచ్చితంగా ఫైర్ యాక్సిడెంట్ జరిగిందంటే ప్రమాదం జరిగింది. ఘటనస్థలంలోనే మంటలను అదుపులోకి తీసుకొచ్చినటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి. ఆ ప్రికాషన్స్ తీసుకోకపోవడం వల్ల ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పి పదే పదే ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు చెప్తూనే ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు జరిగినటువంటి షోరూమ్ సంబంధించినటువంటి ఘటన అయితే జరిగిందో దాంట్లో ప్రస్తుతానికైతే ప్రికాషన్ తీసుకున్నటువంటి మెజర్స్ లేకపోవడము, ఆ మంటలను అదుపులో తీసుకొచ్చేటువంటి ప్రికాషన్ తీసుకోకపోవడం వల్ల మంటలు కూడా ఎక్కువగా దట్టమైన పొగలు వ్యాపించినటువంటి పరిస్థితి అని అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నారు. మరి ఏదేమైనా కానీ ఇప్పటికైనా కూడా ప్రతి చోట కూడా ఇప్పుడు ఆల్రెడీ వర్షాకాలం నుంచి శీతాకాలం కోసం ఇప్పుడు శీతాకాలం నుంచి ఎండాకాలం వెళ్తున్న నేపథ్యంలోనే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అగ్ని ప్రమాద పైన అవగాహన పెంచుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా కంపెనీలు కానివ్వండి, షోరూమ్స్ కానివ్వండి, సంస్థలు ఏదైతే ఉన్నాయో కూడా వాటిని కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి పదే పదే చెప్తున్న పరిస్థితి అయితే మనకు ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు జరిగినటువంటి ప్రమాదంలో నెక్స్ట్ బదులు జరగదంటే మీరు కూడా ఖచ్చితంగా ప్రికాషన్స్ తీసుకోవాల్సిన పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి మంటలు అదుపులో తీసుకొచ్చినటువంటి అవసరం బుడ్లు కానివ్వండి ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఉన్నాయని చెప్పి చూపిస్తుంది. ఇప్పుడైతే ఆ ఫైల్స్ ధ్వంసమైనటువంటి డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ కారు సంబంధించినటువంటి షోరూమ్ లో ఎవరైతే బుక్ చేస్తున్నారో కానివ్వండి, మీటర్లు కానివ్వండి, ఎంత ధ్వంసమైంది, ఎంత కాలి పూర్తి అయింది, ఎంత నష్టం జరిగింది దానిపైన కూడా అధికారులు మొత్తం దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. షోరూమ్ సంబంధించిన మేనేజర్ అయితే ఉన్నారో ఆ స్టోర్ మేనేజర్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు బట్టి దర్యాప్తు చేస్తానని పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితులు పోవాలి. థ్యాంక్ యూ దుర్గేష్.